కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కాఫీ పట్రా, వెళ్ళి పాలు పట్రా. ఎప్పుడు చూసినా అడుక్కోకుండా ఏం పట్టరావా నువ్వు? నువ్వు బయటికి వెళ్ళి పాలు తెస్తే నేను కాఫీ ఇస్తా, లేదు నువ్వు కాఫీ ఇస్తానంటే నేను బయటికి వెళ్ళి పాలు తెస్తా. ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు మొగుడు పెళ్ళాలంటే కలిసి కాపురం చేయడమే కాదు, కలిసి అన్ని పనులు చేసుకోవాలని. ఎదవ బతుకని ఎదవ బతుకు. అనసూయ గారు హస్బెండ్ భరద్వాజ గారు ఎప్పుడు చెప్తుండేవారు, పెళ్లి చేసుకోకు రాఘవా, వద్దు వద్దు, పెళ్లి చేసుకుంటే బతుకు నాశనం అయిపోతుంది, నీకు టైం పాస్ కావాలంటే కుక్కను పెంచుకో, ఆరోగ్యం కావాలంటే మొక్కను తెచ్చుకో, అంతేగాని పెళ్ళాన్ని మాత్రం తెచ్చుకోకు అని చెప్పారు. సారీ భరద్వాజ్ గారు, మీ మాటలు పెడచెవిని పెట్టాను, నా బతుకు పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ అయిపోయింది. సారీ సార్. ఓ అబ్బో, అనసూయక్క నాకు చెప్పింది, పెళ్లి కాకముందు ఆ కట్నం డబ్బులు వేరే వాడికి ఇచ్చే కన్నా అవి బ్యాంకులో వేసుకుంటే వాటితో వడ్డీ వచ్చిన డబ్బులతో హ్యాపీగా బతకచ్చే అంది. అనవసరంగా నీ మాట వినలేదక్క. పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఇదిగో బాబు, పాత సామాన్ ఇక్కడ ఒకటి ఉంది, వెళ్ళి పట్టుకెళ్ళు. ఏంట్రా తీసుకెళ్ళేది? ఇదిగో ఒక వ్యాపారస్తుని అలాగే కొట్టేస్తావా? ఇంకెలా కొట్టాలి? ఆ పనికి మాల వస్తువులు కొంటాం, పనికి మాల వస్తువులు కొంటాం. నా మొగుడు ఎందుకు పనికిరాడు గాని తీసుకొని పో. అసలు పెళ్లి చూపులో నేను చూసుకున్నప్పుడు ఈ అమ్మాయి చాలా శాంతంగా ఉందని పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయ్యాక తెలిసింది ఇది శాంతి కాదు, పెద్ద సూర్యకాంతం అని అర్థమైంది. నేను కూడా అంతే, పెళ్లి చూపుల్లో నిన్ను చూసి నాగబాబు గారిలో ఉన్నావు అని పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయిన తర్వాత తెలిసింది నువ్వు నాగబాబు గారివి కాదు, నాగుపాంవి అని. పెళ్లి కాకముందు నిన్ను చూస్తే పాట పాడాలనిపించేది, ఇప్పుడు పాడి కట్టాలనిపిస్తుంది. పెళ్లి కాకముందు నిన్ను చూస్తే కొరకాలనిపించేదే, మరి ఇప్పుడు పేక్ కొరకాలనిపిస్తుంది డైరెక్ట్ గా. ఇప్పుడే చెప్తున్నాను చూడు, నీకంటే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు చూపిస్తానేమనుకుంటున్నావు? చూడు, నీకన్నా హైట్ ఉన్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని చూపిస్తా. ఏంట్రా వాగుతున్నావు? ఏం పెట్టి పెంచారో దాన్ని? ఒరే అబ్బాయి, ఏమైందిరా? నీ కోళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఇంకా ఏం కాలేదు మామయ్య, 2 నిమిషాలు ఆగుంటే వీడు మడ్రైపోయాడు. నీకంటే అందమ్మాయిని పెళ్లి చేసుకుని నేను చూపిస్తానేమనుకుంటున్నావు? నేను నీకన్నా హైట్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని చూపిస్తా. ఛాలెంజ్ D1 D2 D3. నేను డి జోడీ చూపిస్తానే. పోరా. ఇలా అయిపోయింది ఏంటి బావగారు? వీళ్ళ జీవితాలు నిలబెట్టలేమా? మా అబ్బాయి అడిగినప్పుడు కాకపోతే గొడవ వచ్చేది కాదుగా. అసలు మా అమ్మాయి అడగగానే జీతం ఇస్తే గొడవ వచ్చేది కాదుగా. దూరం వచ్చింది కాబట్టి నీకన్నా మంచి వ్యంకుడు చూస్తాను నేను. నీకంటే మంచి వ్యంకుడు నెలకొండ నేను తీసుకొచ్చి దున్నపోతూ చెప్పా. మీరు కూడా విడాకులు. మరుసటి రోజు, ఒరే శేఖర్, ఎక్కడైనా సరే మంచి బ్యూటీ పార్లర్ ఉంటే చెప్పరా, అరగంటలో వయసు తగ్గిపోవాలి, అందం పెరిగిపోవాలి, అంతే. హలో వసుంధరా, అర్జెంట్ గా నా అందం పెరిగిపోవాలి, వయసు తగ్గిపోవాలి, మంచి బ్యూటీ పార్లర్ చెప్పు. గుర్తుపెట్టారా నన్ను? లేదే. అందం బాగా పెరిగిపోయింది కదా, అందుకే నన్ను గుర్తుపెట్ట. అమ్మా వదిలేసండి. ఓకే ఓకే, ఇలాంటప్పుడు ఒక అందమైన ఇది సదిరిపోయింది. ఫ్రూట్ సలాడ్ లా చాలా సాలిడ్ గా ఉంది. బ్యూటీ వస్తావా? కోటి కొనిపిస్తా మంచి నైటీ. అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నారా? ఏమని అనుకుందాం మనం? థ్యాంక్స్ అండి. మీకేం కాలేదు కదా? ఏం కాలేదండి. నాకు ఆడవాళ్ళని రక్షించమని చిన్నప్పుడే శిక్షణ ఇచ్చారండి నాకు. సరేనండి, ఉంటానండి. ఓకే. ఏంటబ్బా, స్కూల్లో గంట మోగుతుందంటే పాఠాలు మొదలైనట్టు లెక్క, గుండెల్లో గంట మోగుతుందంటే ప్రేమ మొదలైనట్టు లెక్క. అల్లుడు గారు. అల్లుడు గారు ఏంట్రా? అల్లుడు గారేంటి? మీ అమ్మాయిని ఎప్పుడో ఇంటికి పంపించేశాను, నా మనసు ఇంకో అమ్మాయికి ఇచ్చేసాను. పాల బొగ్గల నా కూతురు జీవితం బుగ్గి పాలు చేయొద్దు అల్లుడు గారు. అంత పాల బొగ్గలు అయితే ప్యాకెట్ లో పార్సిల్ చేసేది సూపర్ మార్కెట్ లో పెట్టి గెట్ అవుట్. భగవంతుడా,
కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే. వాట్ బ్యూటిఫుల్ డేస్ గోయింగ్ ఆన్. ఇలాంటి సమయంలో అందమైన అమ్మాయి మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది. వచ్చేసింది. తలుచుకోగానే వచ్చేసిందంటే నా ప్రేమ చాలా గట్టిదనమాట. అయ్యో చెప్పు తెగిపోయింది. ఓ చెప్పు తెగిపోయిందా? వేసుకోండి. ఇప్పటికిప్పుడు మీ దగ్గర సూదిదారం ఎక్కడి నుంచి వచ్చింది? లాజిక్లు అడగండి, మ్యాజిక్లు అలా జరిగిపోతుంటాయి అంతే. అదే ఎవరైనా పువ్వు పుయ్యడం చూస్తుంటారు, కానీ నేను పువ్వు నవ్వడం చూసాను తెలుసా? ఎక్కడండి? ఇక్కడే మీ మొహంలో. నా పేరేంటో మీరు తెలుసుకోవాలనిపించట్లేదా? ఏం పేరండి? నా పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్? ఫ్యాన్స్ ఒప్పుకోరు. ప్రభాస్? హైట్ ఒప్పుకోదు. ప్రకాష్ రాజు? నేను ఒప్పుకోను. మీరే చెప్పండి. నా పేరు పీ ఫర్ పొలకిత్త. Yes. ఎందుకీ మీ పేరేంటో మీరు చెప్పలేదు. నా పేరు ఎస్ తో స్టార్ట్ అయింది. సమంత. నాగ చైతన్య నడ్డిమెత్తంతాడు. అయితే మరి సాయి పల్లవి? నేను సింగర్ని కాదుగా. సింగర్ కాదు, డాన్సర్. మీ పేరేంటో మీరే చెప్పొచ్చు కదా. నా పేరు శాంతి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. మీకు తెలుసా, మీకోసం 2 దేశాలు కొట్టుకుంటున్నాయి. నా కోసం 2 దేశాలు కొట్టుకుంటా? ఎక్కడండి? ఎప్పటి నుంచో భారత పాకిస్తాన్లు శాంతి కోసమే కొట్టుకుంటున్నాయి. అమ్మా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్తారా? చెప్పండి. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఓ వాట్ ఎ బ్యూటిఫుల్. మీకు అన్ని జవాబులు తెలుసు. మన ప్రేమ గురించి మా నాన్నగారికి చెప్పొచ్చా? ఇప్పుడు డోంట్ మైండ్. అలాగేనండి. ఓ డాడ్ చెప్పరే. ఏం లేదు డాడీ, ఆ ఇనపరేకు లాంటి అమ్మాయిని వదిలేశాను కదా, ఇప్పుడు పూతరేకు లాంటి అమ్మాయిని పట్టుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను, వస్తారా? వస్తాను. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా మా నాన్నగారితో మాట్లాడచ్చా? షూర్. హలో నాన్న, ఆ చెత్తల్లుడిని వదిలేశాను, కొత్తల్లుడిని చూపిస్తా రండి. అవునా, ఇప్పుడే వచ్చేస్తానమ్మా. అన్నట్టు ముహూర్తం చాలా బాగుంది, వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయిపోతుందేమో. మీరు ఊ అంటే నాన్నగారు. సరేనండి. ఓహో, ఎక్కడ మా గోల్డరే? అమ్మా, ఎక్కడ మా గోల్డరే? ఈయనొచ్చాడేంటి? మా డాడ్. మా నాన్న. ఒరే యదవా, తిరిగి మళ్ళీ అమ్మాయిని చేసుకున్నారా నువ్వు? అంటే పూతరేకులా ఉంది. పూతరేకు కాదు, పాతరేకే. ఇప్పుడు అర్థమైందమ్మా, అన్ని ఊర్లు తిరిగి మళ్ళీ బస్సు అదే డిపోలోకి వచ్చినట్టు అంత చోట్లకి తిరిగి మళ్ళీ ఈయనే చేసుకున్నావమ్మా. ఈయన కొత్త అల్లుడు కాదు, ఆ పాత కంపే. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి డాడ్? లోపలికి కాపురం చేసుకోండి, మమ్మల్ని తొందరగా తాతలు చేయండి. విధి రాతని ఎవరు మార్చలేరు. విధి ఆడిన ఈ వింత నాటకంలో మనం వియ్యంకులు అయ్యాం బావగారు. నువ్వు తొందరగా వెనక్కి వెళ్ళబోతే మళ్ళీ ఇడిపోయే ప్రమాదం ఉంది. వెళ్ళిపోతాం, పదండి. పద. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం 2 నువ్వేరా. సార్ నమస్కారం సార్. మేడం నమస్తే అండి. నాకు కొంచెం భయం అండి, అందుకే ఎప్పుడు ఆ పాట వేసుకుని తిరుగుతూ ఉంటానండి. నాకు చాలా భయం అండి, అందుకే ఎప్పుడు గుళ్ళకి వెళ్తే ఇలా తాయెత్తులన్నీ కట్టించుకుని తిరుగుతుంటానండి. నాకు కొద్దిగా సినిమాలంటే ఇష్టం అండి, దెయ్యం సినిమాలంటే ఇంకా ఇష్టం అండి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే అండి, తెల్లటి బియ్యంలో నల్లటి దెయ్యం ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. ఒకసారి సాంగ్ వేసుకుంటే ధైర్యంగా సినిమాకి వెళ్ళిపోతాను. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం 2 నువ్వేరా. ఎవరైనా ఎగ్జామినేషన్ కి వెళ్తున్నారంటే హాల్ టికెట్ కి పూజ చేయించుకు వెళ్తారండి. నేను ఎక్సైట్మెంట్ తో సినిమాకి వచ్చాను కాబట్టి సినిమా టికెట్ కి పూజ చేయించి మరి వచ్చాను. ఈ సీట్ నాది. ఈ సీట్ మాదని ముందు వచ్చి అక్కడ కూర్చుంటాం. చూడవయ్యా, ఈ సీట్ మాది. అంటే ఇప్పుడు ఈ నెంబర్ మీద అంటారు అంతే కదా, తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోండి. ఒక్కడివే వచ్చావా? యాక్చువల్ గా మా ఆవిడని కూడా తీసుకుని వద్దాం అనుకున్నాండి, కానీ మా ఆవిడకి పని ఉంది, అందుకే సినిమాకి రాలేదు, ఒక్కడనే వచ్చాను. మీ ఆవిడ నేను ఎప్పుడు తెమ్మన్నాను రా? ఇప్పుడు అడిగారు కదండి.
అసలే దెయ్యం సినిమాకి వచ్చాను, సైలెంట్ గా మీద చెయ్యిస్తే గుండె అయిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? దెయ్యం సినిమా అంటే భయమా? అవునండి. మరి ఈ సినిమా ఇంకా భయంగా ఒక తెల్లని బియ్యంలో నల్లని దెయ్యం. బాస్మతి అండి, సోనా మసూరి బియ్యమా? బియ్యం ఏదైనా దెయ్యం ఒకటే. ఆ దెయ్యం హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మనిషి మెడని పతక్కమని కొరికి ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి భయపెడతాడండి. మరి అంత భయం ఉన్నవాడు దెయ్యం సినిమాకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే అలా రాగి పౌర్ణమా? చెట్టి రాఖీలు కాదండి బాబు, తాయెత్తులు. దేనికయ్యి? ఇవన్నీ ఏమండి కాశ్మీర సినిమా చూసినప్పుడు కట్టానండి. ఇదేమో కాంచన అండి, ఇది ముని అండి, రాజుగారి గది 2 అండి, అరుంధతి అండి, నాగవల్లి అండి, మును 2 అండి, ఇది గంగా అండి. మీకేమన్నా సౌండ్ వినిపిస్తుందా? ఈ గోడ తప్ప నాకు ఏది వినపట్లేదు. ఏదో సౌండ్ వస్తుందండి. వస్తుంది, దెయ్యం దెయ్యం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అబ్బా డాన్స్ క్లాస్ నుండి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నానండి. ముందు గజ్జలు ఇప్పిదావు, మొత్తం అందరూ భయపడుతున్నారు జనాలు. కరెక్ట్ టైంకి వచ్చే సినిమా ఆడడం చూడు. ఆపండి, సినిమా వేయడానికి లేదు. మా గురుగారు రాకుండా సినిమా వేయడానికి లేదు. ఆపండి గురుగారు, ఓసారి గురుగారు మీరు రాకుండా సినిమా వేసి చంపేసేలా ఉన్నారు. ఓసారి రండి గురుగారు, త్వరగా వచ్చేయండి. పర్మిషన్ లేకుండా ఫోన్ లేకుండా ఎవరు మీ గురువు గారు? ఎందుకు అలా చేస్తారు? ఎవరు అనుకుంటున్నారు? ఎవడాడు? మా గురువు గారండి, గొప్ప భూతమాంత్రికుడు అండి బాబు. అయితే ఏంట్రా? సినిమాకి వచ్చినప్పుడు తెర మీద ఉన్న దెయ్యం మన కాసి వచ్చేసింది అనుకోండి, లటక్కును పట్టుకుని సీసాలో పెట్టేస్తారు. ఇప్పుడు గురువు గారు వచ్చారు కాబట్టి ఆ దెయ్యాలు నా దగ్గరికి రావు, మీ దగ్గరికి కూడా ముందు ఆయన నా దగ్గర రాకుండా చూసుకో. సొల్లూరుపేట వంకాయ టమాటా ఎగిరి తంటే పగులుతుంది మూట. ఎందుకండి గొడవ? మీరు మీ సీట్లో కూర్చొని చెప్తాను. గురుగారు మీరు ఈ సీట్లో కూర్చోండి. నా సీటు ఈ సీట్లో పట్టదు మిత్రమా, అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకున్నానుగా. ఇది సినిమా థియేటర్ అనుకున్నా, పంజాగూడ శ్మశానం అనుకుంటారు. ఏంటో సొంత బుద్ధులు తేలే. వద్దు సార్, నాకు దెయ్యం సినిమాలు అంటే చాలా భయం సార్. అలా కాదు సార్. మేడం మీరైనా చెప్పండి మేడం, దెయ్యం సినిమాలు అంటే నాకు చాలా బొగ్గలు పట్టుకుంటావు. పోనివ్వండి అండి, చిన్నపిల్లోడు లాగా ఉన్నాడు. మిత్రమా ఇక్కడికి రా. గురుగారు ఈ పిండి నిమ్మకాయలు నీ దగ్గర ఉంచు, అవసరం ఉన్నప్పుడు వాడు. థియేటర్లో అందరికీ జల్లు. సోలూరుపేట వంకాయ టమోటా. మంత్రాలు చదవండి గురుగారు. ఏంది అంతా చిరాకేలా? సినిమా స్టార్ ఉంది చూడండి. దెయ్యం బ్యాట్ పట్టుకుని వచ్చేస్తుంది. దెయ్యం కాదురా, ద్రావిడా, దరిద్రుడా. దవిడా దవిడా నువ్వెందుకు చీర కింద దూరుతున్నావు? అలా మూతి పగిలిపోయి చూడు. ఇప్పుడు దెయ్యం వచ్చినప్పుడు మన సీట్ కింద తాగున్నాం అనుకోండి, అయ్యే ఈ సీట్లో ఎవరు లేరు కావాలి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఎప్పుడు వచ్చే దెయ్యం చాలా ప్రమాదకరం. కనుగుడ్లు పీకి రక్తం పీల్చి మన ఇక్కడే చంపేస్తుంది. అందుకే దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మిత్రమా. ధూళి ప్రక్షాళన సాధనం, పాదరక్షణ సాధనం, వెండి తెరకు అభిముఖం, విసర్జనం. ఆ చెప్పు నా మొగరు తెలుతుందిరా. గురువు గారు చెప్పారని. ఇడికి ఎంత ఎత్తున్నావురా? సినిమాకి 50,000 ఇస్తున్నాం. 50,000? దెయ్యం క్యారెక్టర్ కూడా అంత రిమాండేషన్ లేదు కదరా. దెయ్యం వేషం వేసే వాళ్ళకి అంత ఇవ్వకపోయినా పర్లేదు సార్, దెయ్యాన్ని వదిలించే వాళ్ళకి మాత్రం ఆ డిమాండ్ ఉంది. ఇప్పుడు వచ్చే దెయ్యం చాలా ప్రమాదకరమైన దెయ్యం, కాశ్మీరా దెయ్యం. తెల్లని ఆకారంతో ఇంటి ముందుకు వచ్చి అద్దానికి తన ముఖం కళ్ళు రెండు బయటకు పెట్టి కళ్ళు రెండు బయటకు పెట్టి పైన ధైర్యంలో ఉన్నాడుగా. మామూలు తిరుగుతున్నాడు రా. గురువు గారిని చూసి భయం వేసి చంపేస్తావు. రేయ్ నువ్వు ఆడు దెయ్యం చూసి కాదు, నిన్ను చూసి చచ్చేలా ఉన్నాడు.
ఇంటర్వ్యూలు ఇచ్చారండి. సగం సినిమా చూసి చూడనిచ్చావరా మమ్మల్ని? పరిగెత్తి చంపావు. ఏమండి గురుగారు, డ్యామ్ బద్దలైపోయేలాగా ఉంది. ఒక్కడిని బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొద్దిగా తోడు వస్తారా? వస్తేనే రండి, లేకపోతే వద్దు. నన్ను రమ్మంటావా? నీ సౌండ్ వింటే ఎక్కడే పడిపోయేలా ఉందిరా. చిన్నప్పుడు ఏదో బోరా మింగిసినట్టు రమ్మంటారా స్పెషల్గా అడుగుతారండి నువ్వు. గురుగారండి, మరేమో నాకు బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నేను ఒక పని చెప్తా. ఏకాయ గట్టిగా చేతిలో పట్టుకొని పని ముగించుకున్న తర్వాత కాయ పిసికి వెనక్కి విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కుర్చీలో కూర్చో. అలాగేనండి. సొల్లరు బేటా, వంకాయ టమాటా. జావా బేటా. నేను సినిమా చూస్తున్నట్టు లేదురా, ఏదో శుద్రబోతులు చూస్తున్నట్టుంది. ప్రేత శిక్షణ, జీవరక్షణ, పీత భక్షణ, ఎంతో కొంత దక్షిణ. కాయ తీయమంటావా? చెప్పు తీయమంటావా? అమ్మయ్య, హ్యాపీ గురుగారు. పని బాగా జరిగిందా? బాగా జరిగిందండి. కాయ బయట పడేసాను. నిమ్మకాయ. మిత్రమా, నీకు ఒక విషయం చెప్తానిట్రా. ఈ థియేటర్లో దెయ్యం నీ సీటు మీద కన్నేసింది. ఇలాగా? నువ్వు సీటు మారితే చాలా బాగుంటుంది. లేడీస్ పక్కన అయితే ఇంకా సేఫ్. ఎందుకు గురుగారు? ఎలాంటి దెయ్యమైనా లేడీస్ చూసి భయపడాలరా. మరి ఆడు ఒప్పుకుంటాడంటారా? ఇదిగో రేఖ నీ దగ్గర పెట్టుకుని ప్రయత్నించు, పని అవుతుంది. అంటే గురుగారు, ఏంటి? మీ సీట్ లో మీరు కూర్చోండి. లేదు, అవసరం ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది. అలా కాదండి, మీ సీటే కదా. వద్దని చెప్పాను కదా. ఫస్ట్ మీ సీట్ అని చెప్పారు కదా. వద్దయ్యా, నాకు ఇక్కడ కంఫర్ట్ ఉంది మా ఇద్దరికి. అంటే కాసేపు మీ ఆవిడ పక్కన కూర్చుంటాను. ఇటు చూడే, నీ పక్కన కూర్చున్నానంట. నేను అలా కూర్చొనేస్తాను. నేను కూర్చుంటా. మీరు కూర్చోండి. కూర్చుంటాను, నేను చూస్తాను. గురుగారండి, కాయ భలే పని చేసిందండి. గురుగారు, కరెంట్ పోయిందంటే గురుగారు. కరెంట్ పోతే నన్ను వచ్చి గట్టిగా పట్టుకో. ఎందుకు గురుగారు? అదిగో దెయ్యం వచ్చేసింది. టైం ఇస్తున్నాంటారా నీకు? మొత్తం క్లియర్ చేయి. నేను లేవడానికే పావు గంట పడుతుంది. కొంచెం టైం పెంచవా ప్లీజ్? నేను లేపుతాను. ఎక్కడ చూసారా మీరు? నన్ను మొత్తం థియేటర్ అంతా కంపు చేసి పడతారు. ఒక నిమిషం అండి, మన థియేటర్ లో మళ్ళీ దెయ్యం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? దేనికిరా? కొత్త తాయితులు ఆర్డర్ ఇచ్చుకుందాం. నా డాన్స్ ఇందాకే చచ్చిపోయింది. ఏం లేదండి, ఒక 10 రోజుల పాటు నేను మీకు కనబడను. అయ్యో, అంటే ఊటీ వెళ్ళిపోతున్నాను. హనీమూనా? వచ్చి అది కాదండి. అంటే ఈ మధ్య లాక్డౌన్ లో బాగా బోర్ కొట్టేసింది మేడం. అందుకే బాగా ఊటీ వెళ్ళిపోయి ఒక 10 రోజులు అక్కడే గడిపేసి వద్దాం అనుకుంటున్నాను సార్. పర్లేదు, మీరు ఎవరు ఏం బెంగ పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు ఫోటోలు అయి తీసి వాట్సాప్ లోని ఫేస్బుక్ లో పెడుతుంటాను, అప్లోడ్ చేస్తాను. అను ముందే చెప్తానండి, మళ్ళీ కనబడలేదు కదని బెంగ పెట్టుకుని భోజనం మానేసి మేకప్ మానేసి ఇలాంటి ఏం చెయ్యొద్దు. అవి ఎలాగా మానరు అనుకోండి. సరే, ట్రైన్కి టైం అవుతుంది మేడం, వస్తాండి. నే సుకు బండి. ఏంటో అన్ని నేనే లాగలే. గురుగారు, జరుగు. ఆ పల్లె, బాబు పల్లి ఎంతమ్మా? 10 రూపాయలండి. రేటు కాదమ్మా, పల్లి ఎంత ఉందా అని అడుగుతున్నా. నీ అంత ఉందరా? నమస్తే సార్, జరగండి. అటు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రాక్టీస్ లో అనుకున్నాం కదా రూటీ అని. బయటకు వస్తున్నట్రా. ఒక బెర్త టికెట్ కొని 3 బెర్తల మీద కూర్చుంది. ఎందుకు వస్తారా? జరగమాట. ఎవరు? నువ్వేట్రా? మీరు కూడా? అవును పారు, ఎక్కడికి వెళ్తున్నావు? ఊటీ. నేను కూడా ఊటీయే. మీరు ఎక్కడికి సార్? కోటి వెళ్తున్నాను. ఇది అక్కడికి వెళ్దండి. అది వస్తే నేనే ఊటే కదా వెళ్ళేది. ఓ కరెక్టే కదా. హనీమూన్ కి వెళ్తున్నాం, సెకండ్ హనీమూన్. ఎవరెవరు సార్? ఎవరెవరు అంటావేట్రా? మేమిద్దరు వెళ్తుంటేనే. ఓ ఓకే సార్. మీరు ఊటీ వెళ్తున్నారు, నేను ఊటీ వెళ్తున్నాను. మొత్తం అందరం ఊటీ వెళ్తుంటే అక్కడ ఊటీ అని ఊటీలే ఉందిరా. ఉంది, టీ ఉంది. ఓ మీరు బడికి వెళ్ళలేదు కదూ. మీరు బడికి తక్కువ, బారుకి ఎక్కువ.
సార్ 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 ఈవిడ ఎవరండి? పారు అని మా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి. రేయ్ నువ్వు నా గురించి చెప్పవేంట్రా, దాని గురించి అందరు చెప్తున్నావు కానీ. నీ గురించి ఉంటే చెప్పడేంటి? పారు ఆ? అది మా బిడ్డే. అబ్బా తీరాలిగాడంటి. రేయ్ ఏమైందిరా? ఆ మా బిడ్డే. ఏం కాలేదు. ఏమైందిరా? ఎందుకు కలుగుతున్నావురా? ఆ బిడ్డ ఏమీ అవలేదు. అది ఏమైంది చెప్పరా? బిడ్డ ఏం కాలేదు. ఏమైంది? ఎందుకు కలిగావు? అలిగాడు పెళ్ళప్పుడు చెప్పలేదు, బిడ్డ పుట్టినప్పుడు కూడా చెప్పలేదు. నాకు పెట్టబుడితే నువ్వు అలుగుతావేంట్రా? మరి అలాగరా మరి. ఇప్పుడు చూడు. చూసాంలే. ఆ. బిడ్డ 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 పారు పాపా బాబా బాబు. ఏయ్! బిడ్డ మగోడు. రేయ్! ఇప్పుడు నాకు పెట్టబుడితే నువ్వు త్వరపడి పెంచుతావేంట్రా? సరే మీరు చెప్పండి. ఉంటే చెప్పడేంటి? రే 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 రే. సార్ చూడండి ఎలాగున్నాడు ఎంత అందంగా ఉన్నాడో. మరేంటి? మీ పోలికలు అస్సలు లేవు సార్. ఈ చెవులు చూసారా? అచ్చం మీ పోలికే. ఈ ముక్కు చూసారా? అచ్చం మీ పోలికే సార్. ఆ వీపు చూసారా? అచ్చం మీ పోలికే. వెళ్ళరారా. ఏదో వాళ్ళు రాశారని చెప్తున్నా. ఫోన్ చేసి వీపు ఎలా కనిపిస్తుందిరా నీకు? సార్ ఓయ్ అచ్చం అది మీ పోలికే. ఏదిరా? ముక్కు ఎంత ఉంది. అవును పారు, పిల్లోడికి పేరేం పెట్టారు? ఇంకా పెట్టలేదురా. అయితే నేను పెడతాను. నీ కొడుకు పేరు ఈ రోజు నుంచి రూరు. ఏయ్! ఊరు ఏంట్రా? పారు వీరు కలిసి రూరు. పారులో రు, వీరులో రు, రెండు కలిపితే రూరు. నోరు మొయ్యరు. నా పిల్లడు నేనే పెట్టుకుంటా పేరు. ఏమని పెడతావు? బీరు అని పెడతా అంతేనా? ఊరుకోండి సార్, బీరు అయితే మరీ చిన్నగా ఉంటది. బారు అని పెట్టండి, బారుగా ఉంటది. పారు రాత్రి తినడానికి ఏం పట్టుకున్నారా? దద్దోజనం. వీడున్నాడు కదా మళ్ళీ ఎందుకు? అంతే మరి. రేపు మామూలుగా ఉండదు ముందు చెప్తున్నాను. హైట్ల గురించి మాట్లాడొద్దు సార్, కూర్చోండి. బాబు ఈరోజు మా పారు కొడుకు పుట్టాడు కాబట్టి ట్రైన్ లో ఎవరో ఏం కొనుక్కోకండి. అందరికి నా సొంత డబ్బులతో నేను పెట్టేస్తాను భోజనం ఈ రోజు. ఎవడ్రా నా కొడుకు పెడితే నువ్వు పెట్టించడానికి? ఎవడ్రా నువ్వు? సరే మీరు పెట్టించండి. నేనే పెట్టిస్తాను. ఆ దద్దోజనం అందరూ తింటారు. ఓ పెద్ద మొహం ఫీల్ అయిపోతున్నారు కానీ దద్దోజనందుకు ఏమండి ఆయన ఎలాగున్నాడండి? దద్దోజనంలో ఉన్నాడు. యారా నువ్వేం చెప్పవే? అబ్బే మనకు దద్దోజనం నచ్చదండి. బిర్యానీ తింటావా? ఓ సూపర్. ఈ అబ్బా పెట్టించు. గురుగారు ఊటీ వెళ్తున్నారు కదా, ఊటీలో ఎన్ని రోజులు ఉంటారండి? 10 రోజులు ఉందా అనుకున్నాను రా. వస్తున్నావు కదా 5 రోజులు ఉంటాను. పర్లేదు, మిగతా 5 రోజులు నేను చూసుకుంటానులేండి. ఇద్దరు వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు. అలా ఎలా తీసుకెళ్ళిపోతాడు? రాక వచ్చి ఉండొచ్చు కదా, వెళ్ళిపోతాం. రేయ్ మేము వెళ్ళిపోతే నువ్వెందుకు వెళ్తున్నావురా? అంటే మా ఫ్రెండ్ లాడ్జి ఉందండి, మడత మంచాలు బుక్ చేశాను అక్కడ. రే నేను మడత మంచం మీద పడుకునే వాళ్ళు కనపడుతున్నానా? 5 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నాను. 3 స్టార్ హోటల్ ఓ మాదిరిగా బానే ఉంటది. ఎవరెక్కడ దద్దోజనం పెడతాను? ఎవరండి ఇక్కడ? ఇక్కడ నీకు చూడడానికి ఎవడు దద్దోజనంలా కనబడతాడో చూడు, ఆడే పెట్టిస్తున్నాడు. అయితే అల్లాడే. పారు ఊటీలో చాలా చలేసేస్తుంటదిరా, రగ్గులు ఏం పట్టుకున్నావా? ఒక రగ్గు పెట్టండి. మరి ఆయనకి మా ఇద్దరు రగ్గు సరిపోద్ది కదరా. ఓ మీ ఇద్దరు ఉన్నారు కదా. లేకపోతే కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి సార్ గురుగారు. పారు నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు సిగ్గుపడతావు. ఏమని చెప్పు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు చలికాలంలో ఊరి చివరి చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం సార్. ఒక్కసారి చెరువులో మునకేసాం సార్, కిందకి వెళ్ళిపోయాక అంటే నీటి అడికి వెళ్ళిపోయాం కదా సార్. వెళ్ళిపోయి నా కాలు తొక్కేసిందండి, ఊరుకుంటూ నడుము గిల్లేసాను. నువ్వెందుకు కలిసావే? పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. ఇంట్లో డైలాగ్ గుర్తుండవు కానీ పాత జ్ఞాపకాలు బాగా గుర్తుంటాయి. రేయ్, తర్వాత ఏం జరిగింది? అంటే లేదండి, బయటకు వచ్చాం గురుగారు. నేను తొక్కుతారా? కళ్ళు కనబడలేదురా. మరి నన్ను అడుగులేదా నువ్వు? దాన్ని అడుగు అంటారా? స్విమ్మింగ్ పూల్ లో టైర్లు పెట్టుకుని దూకుతారు చూడు, అలాగ ఉంది అది. పారు నువ్వు ఫస్ట్ టైం ఊటీ వెళ్తున్నావు, మళ్ళీ తర్వాత చెప్పలేదు నువ్వు ఫీల్ అవుతావు, ముందే చెప్పేస్తున్నాను. ఈ దారిలో వెళ్ళినప్పుడు గుహలు వస్తాయిరా, పరమ చీకటి అయిపోద్ది. ఎంత బాగుంటది తెలుసా నిజంగానే. వచ్చేస్తున్నాయి. వచ్చేసింది. పారు అరవకు.
నువ్వు ఎందుకు అరిచావే? పిల్లడు కాలుతో తంతున్నాడండి. వీడు అక్కడే ఉన్నాడు. రేయ్ నువ్వెందుకు అరవకన్నావు? అంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారని అరవద్దన్నా. కానీ సార్ గుహలోకి వెళ్తా కానీ లైట్లు ఆపేస్తే చాలా బాగుంటది సార్. లైట్లు ఆపితే నీకెందుకు బాగుంటదిరా? అంటే మీ ముఖం చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. చీకటి అయిపోతే ఏముండవు కదా అని అదిగో మొల్ల కంపల మీద కూర్చున్నట్టు పెడతారు ముఖం మీరు. ఇప్పుడు చూడ గాజు పెంకుల మీద కూర్చున్నట్టు పెట్టారు. మొఖం చోటు ఇష్టం తిరిగి కూర్చోండి. ఇటు తిరిగి కూర్చున్నా మళ్ళీ ఇటుకేసి వచ్చేస్తాడు. పారు నేను చిన్నప్పుడు సరుగుడు తోటలో ఆడుకునేటప్పుడు ఉండేది. చూసారా వచ్చేసారు. చెరువు తోటలో ఏం జరిగింది? మేము దొంగట ఆడుకునేటప్పుడు పారు పరిగెట్టెళ్ళి సరుగుడు తోటలో దాగుందండి. అక్కడ వద్దే నేను గోడసాటును దాగుంటాను, వచ్చి నా పక్కన దాగు అని చెప్పాను. దాగోలేదు, అక్కడ దాగుంది, అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిందా? ఏమే ఆడ పక్కన దాక్కుంటే అవుట్ అవ్వకుండా కదా? వాడు గిల్లొస్తాడండి. గెలిచేదాను కదా. అది క్రీడా స్ఫూర్తి అంటే. అలా చెప్పండి. అబ్బా బొగడా ఆడికి గిల్లేడంటారా పారుని? ఎందుకు గిల్లేవరా? చిన్నప్పుడు కదండి. చిన్నప్పుడు అట్లా ఏ మాటకి ఆ మాట మళ్ళీ గుర్తుకొచ్చాయి కాబట్టి చిన్నటి రోజులు గురుగారు ఒకసారి మళ్ళీ మనం ఇక్కడ దొంగట ఆడుకుందాం. నేను అన్నాను. ఏం లేదు సార్, చాలా సింపుల్ అండి, చిన్న ఆట. నేను అంకిల్ లెక్క పెడుతుంటాను, మీరు ట్రైన్ లోంచి కిందకి దిగి మళ్ళీ పైకి వచ్చేయాలి. ఈ పైకి రాడండి 7 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. ఎక్కడ వచ్చాడు పైకి? నేను ఆడతాను రాట. ఆడుతారా? ఆడదాం. అయితే మీరు దొంగ ఉండండి. నేను దొంగను ఉంటాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 తోద్దామని పడిపోయాడు. పారు మీ వారు బయటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ట్రైన్ కి వచ్చేస్తారులే. చాలా సీరియస్ గా ఆడుతున్నారు పారు. మీ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో నీకు. ఇగో నేను ఊటీ మొత్తం నేను చూపిస్తానే. అలాగే. మరి నేనేం చూపించండి రా. మొఖమేడు సార్ అలా కొట్టుకుపోయింది. అంటే కింద రాళ్ళు రప్పలు ఉన్నాయిలే. నేను నెక్స్ట్ ట్రైన్ కి వస్తారేమో అనుకున్నా, ఈ ట్రైన్ కి వచ్చారు మీరు. చెయ్. నాడు మనం పడుకుందాం పోయి. మీరు అందరినీ పడుకోబెట్టారు కానీ మీరు పడుకోకూడదు సార్. అరే పారు నీ బెత్త ఎక్కడ రా? S10 లో నెంబర్ 10. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నాది 9 అండి. నాదేంటి 90 ఇచ్చాడు? అవును ఇక్కడ కూడా 90 ఎదవ బతుకు కాకపోతే కానీ. దారా పారు వెళ్దాం. ఎక్కడికి రా? అంటే ఒకరికి పడుకుంటే భయం వేస్తుంది కానీ తోడు ఉంటాను నేను. ఎక్కడ లేదు, ఏదో స్టేజ్ వచ్చింది దిగిపోదాం పదండి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? చూపిస్తారు పదండి. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంఠమానంది అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం. శాంతకుమార్ రెచ్చిపోతాడు ఈ మధ్యన. డాడీ నాకు చాక్లెట్ కావాలి డాడీ. డబ్బులేవేం లేవుగా, డబ్బాల పంచదార ఉంది, వెళ్ళి తినిపో. చిచ్చి పిల్లలకి చాక్లెట్ కూడా కొనిపెట్టలేని వాడు మీరేం తండ్రండి? పిల్లల్ని మాత్రం కంటారు 10 మందిని. దేవుడు ఇస్తున్నాడు మనకు అంటున్నాము. నారు పోసినోడే నీరు పోయడా ఏంటి? ఆయనే చూసుకుంటాడులే. ఏం దేవుడా పోస్తావు కదా, నారు పోసినోడే నీరు పోస్తాడు. చెప్పవే, మాట్లాడు దేవుడా. ఎవరు సార్ మీరు? దేవుండ్రా, నువ్వే కదా పిలిచావు. ఇలా పిలవగానే అలా వచ్చారేంటి? ఇప్పుడు అంతా 5G 5th జనరేషన్, తలుచుకుంటే వచ్చేస్తుంటాం రా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. 10 మందిని అన్నావు, ప్రతిదానికి మా మీద ఎందుకురా డిపెండ్ అవుతావు? మాట్లాడితే దేవుడా, ఊ అంటే దేవుడా, ఆ అంటే దేవుడా. పిల్లల్ని పోషించలేని వాడు ఎందుకు రాకన్నావు? నారు పోసినోడు నీరు పెట్టలేడా, చపాతీ చేసినోడు కుర్మా వేయలేడా, ఆకేసినోడు అన్నం పెట్టలేడా అని పాచిపోయిన. ఏనాడైనా నువ్వు మంచి పని చేసావా చెప్పు. ఏం చేసావు చెప్పు. మా ఆవిడ్ని తల్లిని చేశాను. సొసైటీకి ఏమైనా ఇచ్చావా చెప్పు. 10 మంది పిల్లల్ని అందించాను సార్. నేను కావాలని కనలేదు సార్. అంటే ముందు ఒకటితో ఆపేద్దాం అనుకున్నాం సార్. ఆ 1 2 అయింది, 2 3 అయింది. ఆ తర్వాత 10 మంది అయిపోయారు సార్. నువ్వు ఏనాడైనా మంచి పనులు చెయ్యి, అవి చేసినప్పుడే నన్ను వరాలు కోరు, నేను వస్తా నీకు హెల్ప్ చేస్తా. అంటే ఎలాగొచ్చా చిన్న వరం ఏదన్నా ఇవ్వు స్వామి. అసలు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులు అయింది చెప్పరా? నువ్వు అంటే ఆఫీస్ కంటే చూసావా, నువ్వే ఆలోచిస్తున్నావు. ఎప్పుడు చూసినా తినడం, పడక గదిలోకి వెళ్ళడం. కనీసం పిల్లికి బిచ్చం పెట్టావా? అంటే బిచ్చం రెడీగా ఉంది, పిల్లే రాలేదు స్వామి. నీ చెయ్యాలంటిది.
ఎప్పుడు కూడా నువ్వు మంచి పని చేసినప్పుడే నన్ను తలుచుకో. నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. వెళ్ళరా స్వామి. ఏమే పూలు రెడీ చేసావా? ఈ ఆలోచనలో వద్దని చెప్పాను. వెళ్ళిపోతున్నాను స్వామి. రేపటి నుంచే నా ఎగ్జామ్స్. నేనా ఏమీ చదువుకోలేదు, భారం అంతా నీపైనే వేసి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చూడాలి స్వామి. ఇదో వచ్చాడు. ఏంటి నాయనా, ఏం కోరుకుంటున్నావు? ఎగ్జామ్ లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాను. నీకు వచ్చాక టీవీలో మొదటి ర్యాంక్ అని చెప్పాలి నీ గురించి. చిన్నప్పుడు నువ్వు చదువుకుంటానంటే ఫీజులు కట్టించే ఏర్పాట్లు చేయించాను. రాత్రి చదువుకుంటా అంటే లైట్లు వేయించాను. ఒక్క పెడతంటే ఫ్యాన్ వేయించాను. నువ్వు చదువుకోవాలి కదరా. హిందీ పంపించే బదులు ఆ క్వశ్చన్ పేపర్ అయితే లీక్ చేస్తే అయిపోతుంది కదా స్వామి. వెళ్ళి ప్రశాంతంగా ఉంచండి. ఏదో ఒక మంచి పని చేసి ఆ దేవుడి దగ్గర వరం నేను కట్టేయాలి. ఏం మంచి పని చేయాలబ్బా? మేకు ఈ మేకు ఇటు నుంచి వచ్చే ఏ వాహనం టైర్ కైనా గుచ్చుకుంటే ఆ డ్రైవర్ ఎంత ఇబ్బంది పడతాడు. అందుకే మేకు తీసి పక్కన పడేస్తా, మంచి పని చేసి వరం కొట్టేస్తా. అంతే. దేవుడా ఇప్పుడు రా, మంచి పని చేస్తే వచ్చి వరం ఇస్తాన్నావుగా. దిగు నుంచి భూమికి దిగిరా 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 దిగిరా. ఎంతసేపు అయింది స్వామి వచ్చి? నువ్వు గానికెద్దులా రా దిగిరా దిగిరా అని తిరుగుతున్నప్పుడే వచ్చాను రా నేను. ఏం చేసావు నువ్వు? అంటే మేకు తీసి అవతల పడేసాను. ఎందుకురా తీసావు? ఆ సందు చివర పంచర్ల షాప్ వాడు ఉన్నాడు. 2 రోజులు బట్టి వాడికి బేరాలు లేక పొద్దున్న నాకు దండం పెట్టుకుంటే వాడి కోసం రోడ్డు మీద మేకేయించా. నువ్వు మేక తీసి పారేసి ఆడు పొట్ట కొట్టేశావు. తీసావురా? అంటే ఆ మేకు మీరేసారా స్వామి? ఎస్. మరి నాకు దిగింది? దిగలేదు, నువ్వే దించుకున్నావు. మంచి పని చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే స్వామి. ఏదో రకంగా మంచి పని చేస్తా, నేను కొట్టేస్తా. ఇది నాకు దేవుడికి మధ్య జరిగే వారు, నేనే గెలుస్తా. అది చూస్తా. ఇదేంటి బ్యాగ్ ఇక్కడ పడింది? ఏముంది బ్యాగ్ లో? అమ్మో డబ్బులున్నాయి. ఇవి నేనే. దేవుడా నాకు తెలుసు నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, ఆశపడతానని. లేదు, నిజాయితీకి డబ్బు వాళ్ళకే చేర్చి నా నిజాయితీని నిరూపించుకొని నీ దగ్గర వరం పొందుతాను. హలో మేడం. హాయ్. ఈ డబ్బులు మీవేనా? ఎంత? 50 లక్షల దాకా ఉంటాయి. నాది నాది. Yes! ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకున్నా, వరం కొట్టా. ఏంటి నాయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? కాన్ఫిడెంట్ కాదు, నా నిజాయితీని ప్రూవ్ చేసుకున్నా. 50 లక్షలు దొరికితే పోగొట్టుకున్న దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్పా. నేను చూస్తే జాలేస్తుంది. ఎంత దరిద్రుడు ఏంట్రా నువ్వు. ఆ 50 లక్షలు నీకోసమే వేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? నువ్వు మంచి మనసుతో ఇచ్చుంటే అవి వెనక్కి వచ్చేస్తాయి. నా నిజాయితీ నిరూపిస్తా స్వామి. వెళ్ళు నాయన. మేడం, ఇందాక మీకు ఇచ్చిన 50 లక్షలు ఎవరు మీరు? అర్థమైంది. ఇంకో ఆడి కొనుక్కోండి. అంటే అందమైన అమ్మాయి కనిపించింది, ఇచ్చేసి మార్కులు కొట్టేద్దాం. అదే కదా, అదే కదా నీ మనసులో ఉంది. మంచి పని చెయ్యండి రా, మిమ్మల్ని కాపాడాలని చూస్తుంటాను. చేస్తాను సార్. గో 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 గో. నా నిజాయితీ నిరూపించుకుంటా, మంచి పని చేస్తా. ఏమండి చేస్తా. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నానే. దేవుడితో? మీరు? అవును, మొహం ఏంటి ఇలా కమిలిపోయింది? దేవుడు కొట్టాడే. దేవుడు కొట్టాడా? ఎందుకు? నేనేదో అడుగుతున్నాను, ఆయన అది ఇవ్వట్లేదు. మా ఇద్దరు మంచి చిన్న వారు. చూడండి, నేను సాధిస్తా. మీరు దేవుడిని పిలవండి, నేను ఇక్కడే ఉండి వరం కోరుకుంటా. అలా అయితే ఓకే. దేవుడా ఇప్పుడు రా. అదిగో వచ్చేసాడు దేవుడు. ఈయన దేవుడా? ఏమండి నిజంగా మీరు దేవుడేనా? అవునమ్మా. పండగ అస్సలు చీరలు లేవు స్వామి, ఒక్క పట్టు చీర ఇప్పించరా స్వామి. అబ్బే కలర్ బాలే స్వామి. ఇంకొక చీర, ఇంకో చీర. అబ్బే అంచు బాలే స్వామి. ఇంకొక చీర. అరే ఇంకో చీర. అబ్బో ఎంత బాగున్నాయో. అబ్బే ఇది క్లాత్ సరిగ్గా బాలే స్వామి. దేవుణ్ణి అనుకున్నావు లేకపోతే బట్టల షాప్ లో పని చేస్తున్నావు అనుకున్నావా? నువ్వేమన్నావు? అంచు బాగోలేదన్నావు, ఇచ్చా. డిజైన్ బాగోలేదన్నావు, ఇచ్చా. క్లాత్ బాగోలేదన్నావు, ఇచ్చా. సర్దు కావాలి కదా. ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? అవతల చీరలు తెచ్చి నేను మానైపోయా. ఇందాకే జీతం వచ్చింది, ప్యాకెట్ లో మొత్తం పోగొట్టుకున్నా. ఇప్పుడు ఎలాగ ఇంటికి వెళ్తే మామిడి చంపేసేలా ఉంది. దేవుడా ప్లీజ్ స్వామి, నా ప్యాకెట్ లో పోయిన డబ్బులు మొత్తం నాకు వచ్చేలా చూడు స్వామి. ఇంకోసారి సత్తే డబ్బులు. ఇదో 25 మొత్తం 50,000. ఈ 50 లక్షల చేత 2 లక్షల చేత ప్యాకెట్ ఆడి
ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? పేకట్టడానికి. ఆయన ఎవరు తెలుసా? ఎవరు మీరు? దేవుడా నన్ను పిలిచి ఎవరు మీరు అడుగుతుంటా నన్ను? ఒరే నువ్వు పేకాటికి వెళ్ళినప్పుడు జోకర్లు వేయడానికి రా, నేను ఉన్నది ఇక్కడ. డబ్బులు తీ. 25,000 ప్యాకెట్లో పోగొట్టేమే, నా జీతం. దానికి ఇంకో అంత వేసి ఇచ్చాను. ఇంటికి పట్టుకెళ్ళాలిగా. పేకట్టాడొస్తా. ఆగరా. ఇంటికెళ్ళు వెళ్ళిపోతా. తీ 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 డబ్బులు డబ్బులు తీ డబ్బులు తీ 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 వెళ్ళు ఇంటికి. ఫినిషింగ్ టచ్ సూపర్. ఈ సొసైటీ తోటి మామూలుగా కాదు, ఏదేదో ఇద్దాం అనుకుంటా, వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. కాసేపు రెస్ట్ తీసుకోవాలి దేవుడిని అయినా సరే. స్వామి ఏమి ఈ రోజు ఎండ బాగా ఎక్కువ కాసేలాగా చూడు స్వామి. ఎందుకు నాయనా? ఒడియాలు ఆరబెట్టాను స్వామి, ఒడియాలు ఆరబెట్టాను స్వామి. ఇవాళ ఎలా అయినా వర్షం పడేటట్టు చూడు స్వామి. ఎందుకు నాయనా? అంటే కాలేజీ కొట్టడానికి కారణం దొరుకుతుంది కదా అని. ఇవాళ కరెంట్ ఆగిపోయేలా చూడు స్వామి. ఎందుకురా? రాత్రి నా గర్ల్ ఫ్రెండ్ కలవాలి. స్వామి ఏమి? ఈ రోజు కరెంట్ పోకుండా చూడు స్వామి. ఎందుకురా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది స్వామి. ఎవరు కోరికలు తీర్చమంటారా నన్ను? అందరి కోరుకులు స్వామి. మీరేమో 300 కోట్ల పైన ఉన్నారు, మేము 30 కోట్ల మంది ఉన్నావురా. ఎంత ఓటీ టైం చేసినా టైం చాలట్లేదు మీ దిక్కుమాల కోరికలు తీర్చడానికి. ఎంతకాలం మీరు నాకు పూజ చేశారు, ఒక 2 నిమిషాలు నేను మీకు పూజ చేస్తాను. ఎలా స్వామి? దగ్గరికి రండి. Come on. నేను ఊర్లో అందరి పెళ్లిళ్ళకి వంటలు చేస్తూ ఉంటాను సార్, కానీ నాకు మాత్రం ఇప్పటిదాకా ఎవరు పిల్లనివ్వలేదు. అందుకే మా చుట్టాలనే దూరం బంధువులు సామాన్యం ఒకటి చూసుకున్నాండి. అసలు భార్యాభర్త అంటే ఎలా ఉండాలో తెలుసా సార్? పప్పులో ఉప్పులో ఉండాలి, చెప్పులో రాయిలా ఉండకూడదండి. చెవులో జోరిగిలాగా కూడా ఉండకూడదు. ఏదో గంతకు తగ్గ బొంత. నిజం చెప్పాలంటే ఆ పిల్ల మాసిపోయిన బొంతలా ఉంటదండి. వస్తాండి, పీటల మీద కూర్చోండి, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. తద్దినక తాళం ఉంది. ఆజా ఆజా. అందరూ వచ్చారా మొత్తం? నీ అంత గంట నాకైతే గంట ఏదో అశక్యత తెలియలా. ఎందుకు బాధపడుతున్నారు? ఈ రోజు కార్యమ్మయ్యా ఈ ఆనంద బాష్పాలు. ఆనంద బస్సులా? ఆ. మరి చెప్పాలి కదా మాకేమవుతుంది ఆనంద బస్సులని. చంపేతనే అనుకున్నావు. సర్లే గాని ఈ ఆనంద బస్సులు ఎందుకు వస్తున్నాయి మీకు? ఏమై కట్టేశారు? గురుగారు మీరు ఎత్తే బాగోదు. ఇది అసలు ఏడవకూడదు. యాన్నైతే జనాలు ఏడిపించాలంతే. కరెక్ట్ గా చెప్పావు. ఏంటది? అదే నేను ఫోన్ లో మాట్లాడుతా. మాగారు ఏరాళ్ళు ఏంటి విషయం? మాగారు ఏంటి ఇంకా పంతులు గారికి చెప్పాను, ఆయన రాలేదు. ఏంటి పొద్దులన్న వేరే? వస్తున్నాను. ఈ నాగండ్ల వాసు గోవర్ధనాచారి చేతుల మీదుగా పెళ్లి జరగడం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? వాసు అంటారు. అది చెప్పు చాలు. ఇట్టే గుర్తు పెట్టుకోవాలి, పేరు గుర్తు పెట్టుకోవాలా? ఏమండి పంతులు గారు? మల్లుడు రేగుపండు, మా మామగారు తాటిపండు, మా కూతురు దాచిపండు. పళ్ళ మార్కెట్ అంతా ఏడే ఉందనుకుంటా. కూర్చోండి, కార్యక్రమాల్లో పెడదాం. ఓం స్మాష్ 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 స్వాహ. బాబు ఇదిగో ఈ పసుపు కుంకుమ తీసుకొని పూజ చేయను. ఆయన పసుపు అంటే గుర్తుకొచ్చింది బాబు రే. అల్లుడు పొయ్యికి ఏమైనా పూజ అది చేసావా లేదా? మర్చిపోయినట్టు మరి పసుపు కుంకుమ చేయకుండా వంట మొత్తం పెడితే టేస్ట్ ఏమైపోలా? అల్లుడు ఓయ్ ఒరే, అక్కడ నీ పెళ్లి పూజ చేయమని పొయ్యి పూజ చేస్తావంటారు నువ్వు? ఎంత నా ప్రొఫెషన్ కదా మాగారు ఇక్కడ. ఒరే నువ్వు ఇక్కడ వంటలు చేత కూర్చుంటే జనాల్లో నా పరువు ఏం కావాలి? అబ్బో పరువు ఉందేటి? ఒక 100 లేదా? ఈ పరువుల సంగతి తర్వాత కూర్చోండి. ఆయన ఇదిగో ఇదే పసుపు కుంకుమ అమ్మాయికి కూడా పూజ చేయమని చెప్పు. సిగ్గు. ఓ పెద్ద గంగిరె తెలిపోయినట్టుంది కదా. పెద్ద గంగిరెత్తి డజన్ గంగిరెత్తులు వెళ్ళిపోయినట్టు ఉంది ఇలాగా. ఏటి మామగారు ఏంటి అలా పారిపోయిందేటి? కొంచెం సిగ్గు ఎక్కువ. ఎంత దూరం వెళ్తుంది అలాగా? ఎంత దూరం అంటే మొన్న అలాగే పరాయుడు కాకినాడ చేతగిలించాడు, అలా కాశ్మీర్ దాకా వెళ్ళిపోయింది. బోర్డర్ దాటి చైనాలోకి వెళ్ళిపోమని వస్తుంది. ఆ కరోనా వచ్చి దరిద్రం వదిలిపోయేది. ఏం మాట్లాడతావు? ఇట్రా అమ్మాయి, నువ్వు ఇట్రా. కరోనా గిరోనా అన్న ఏంటది? ఏదో ఒకసారి తగ్గండి. ఇది సరి ఊపిరి తీసుకోండి. ఒరే కొంపతి నాకు వచ్చేసింది అది. పర్లేదు, ఇది కరోనా లక్షణాలు కాదండి, క్వార్టర్ లక్షణాలు. ఒరే నాగ్గా, నేను చూస్తుంటే జాలి వేస్తుందిరా. అవినాష్ గారు రూమ్ ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు సిట్టింగ్ ఎక్కడ వేస్తావని బాధగా ఉంది.
బాబు కూర్చోనైనా సిట్టింగ్ సాపాపి మీ సెట్ లో ఉండే ముందల స్మాష్ 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 స్మాష్. ఇదిగో ఈ కొబ్బరి బొండ చేతిలో పట్టుకో. కొబ్బరి బాణం అంటే గుర్తుకొచ్చింది. ఏయ్! ఆ కొబ్బరి చెట్లు చేయమని చెప్పి చేస్తున్నావా లేదా నువ్వు? 50 చెప్పులు వేయమని చెప్పి నేను వాడుతున్నావు. 40 చెక్కలేసి మరి చేసాను. మిగతా 2 చెక్కలు సైడ్ చేసావు. సైడ్ పెడతా కానీ నాకు ఛాన్స్ ఇస్తారా? ఎవడాడు? ఉన్నల్లండి ఒకడు. పెళ్లి చేసుకొని ఊహని తురుమంటావు ఎందుకు? కూర్చోనైనా కూర్చో. ఇదిగో ఈ కొబ్బరి బొండ చేతిలో పట్టుకొని అమ్మాయి చేతిలో పెట్టు. పట్టు. మళ్ళీ వెళ్ళిపోయింది. అది అంతే, ముట్టుకున్నాక సిగ్గొచ్చి పారిపోయింది. సిగ్గొచ్చి పారిపోయిందా? వెళ్ళి దాన్ని తీసుకురండి. దాన్ని తిందంటే ఆవిడ ఎక్కడ తీసుకొచ్చావండి? పటాస్ నుంచి. ఇక్కడ తన్ని అక్కడికి వెళ్ళాడా? లేదా అక్కడ తన్నెత్తే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మొన్న ఆ పర్సనల్స్ గురించి ముందు అమ్మాయిని తెలుసురండి. మరి అలా చెప్పు. ఇదంతా కూర్చోండి. అల్లుడు, జనాలకు బాగా బోరు కూడా ఎత్తున్నాయ్యా. నేను పర్ఫార్మెన్స్ ఎవరు చేయమన్నాడు? ఏమన్నా పిలుస్తానన్నావు కదా, ఏడే ఎంటర్టైన్మెంట్ ఉంది. అరే సితారా మన సింగర్ పేరు సితారా. అబ్బా, నేను అప్పుడులో నేను గాయకున్నయ్యా. అయితే ఇప్పుడు మానేశారు కాబట్టి మంచిదైంది. మరి ఏంటి ఆడు పాడతాడు ఇప్పుడు పాటలు? అమ్మో సితక్ కొట్టేస్తాడండి మా వాడు. బాగా పాడాలా? అందరికీ నమస్కారం. మరి వధువరులైనటువంటి మా రేగి పండు అండ్ అలాగే అతనితో జత కాబోతున్న మా ద్రాక్ష పండు. ఈ యొక్క పండ్ల వ్యవహారానికి విచ్చేసిన మీ అందరికీ ఒక చక్కనటువంటి పాట. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్దా నాకో ముద్దా నీకో ముద్దా నాకో ముద్దా నీకో ఆ ముద్ద పాటలు తప్ప వేరే పాటలు రావా నీకు? సినిమా పాటలు పాడు. పొద్దులు నువ్వు కానీ కూర్చోనైనా నువ్వు కూర్చో, కళ్యాణ్ కలుద్దాం. గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది గుట్టు గుట్టుగా. బెల్లం పెడతావో నాకు గల్లెం వేస్తావో నువ్వు నా మరికింకా. నోరుమోయ్, మైకి పెడతా మైకి పెడతా. ఏమిటి గుప్పి గంతులు? కూర్చో, సరిగా కుదురుగా కూర్చో. ఇదిగో ఇదే జీలకర్ర బెల్లం అమ్మాయికి కూడా తీసుకొని పెట్టు. మాగారు నిజంగా సిగ్గుపడుతుందా? అక్కడ ఎవడన్నా ఉంటే పారిపోతుందా? అది నా పోలిక, అందుకే అడుగుతున్నాను. చిచ్చి, అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడండి, నాది తప్పు. నీకు మా అమ్మాయిని చేద్దాం చూడు, నా తప్పు. అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడు, నాది తప్పు. నేను స్కిట్లో పెట్టుకుని చూడు, మాది తప్పు. కిట్టు చూస్తున్నాం కదా, మాది తప్పు. ఇప్పుడు వస్తుందా రాదా ఇక్కడ నుంచి? నేను పిలుస్తానండి, వచ్చేద్ది. అమ్మా బంగారం రా తల్లి. అమ్మాయిని పిలుస్తున్నావు, గేదెని పిలుస్తున్నావు నువ్వు. సరే, ఈ లోపు పని చేద్దానండి. ఆ మిమిక్రీ ఏదో ఉందన్నారు కదా, చేయించలేకపోతే. సితారా నువ్వు అందుకో. మరి ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాల మిమిక్రీలు వినుంటారు, కానీ అసలు ఎక్కడా లేనటువంటి ఒక కొత్త ఐటమ్ ఎదరి ముందు ప్రదర్శిస్తున్నా. అదేంటంటే లాగో లాగో. మరి ఆ కొత్త ఐటమ్ ఏంటంటే వంటలు చేస్తున్నప్పుడు ఆ శబ్దాలు ఎలా ఉంటాయి. మరి ముందుగా కొబ్బరికాయ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటది? నీళ్లు పడుతున్నాయి, పట్టుకుని తాగే తల్లి. లక్కీ డ్రాపా లక్కీ డ్రాపా. నీకు అలవాటు అయిపోయి అలా అంటాం, లాస్ట్ డ్రాప్ అనాలి. ఆఖరి డ్రాప్. మరి చివరిగా మీ అందరి కోసం మటన్ కొట్లో కైమ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటుంది? మైక్ ఇక్కడ దాకా దిగిపోతే ఎందుకెళ్ళు పంతులు తాళి కట్టించు. బాబు ఇదిగో తాళి తీసుకో. ఎవరైనా పట్టుకోండి పెళ్లి కూతురు. ఇదే తాళి అమ్మాయికి కట్టు నాయనా, కట్టు. అల్లుడు, ఈ చూతి ఇప్పుడు దాకా వచ్చేలా లేదు, మనం ఏం చేద్దామంటాం? ఆ పోపులే కరెక్ట్గా వేసేదో చూడు. అన్ని ఇక్కడ ఐడియా లేదు కానీ అన్ని క్యారేజ్ ఎక్కించి ఆటో ఎక్కించాయి. ఈ భారం నేను మొయ్యలేకపోతాను బాబా. అది జుట్టు భారం అయి ఉంటదండి. జుట్టు భారం ఎందుకు అవుతురా? మరి మీకు స్కిట్ భారం లేనప్పుడు జుట్టు భారం ఎక్కడ ఉంటది? ఇందాక నుంచి చూస్తే చంపేతన్నాడు. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. మీరు అదే అనకూడదండి, కామెడీ చేసి చూడు, ఏమి కట్టి చూడు అనాలి. బాగా గుర్తు చేశారు, చెక్కేవండి. అమ్మో 14 తారీఖు వచ్చింది, పదండి.